హాయ్ అండి, నమస్తే. ద బుక్ ఆఫ్ మీర్దాద్లో 12వ ఎపిసోడ్కు వచ్చేసామండి. ఈ 12వ ఎపిసోడ్లో 36వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందాం. 36వ అధ్యాయము పేరు రాత్రి గురించి సాటిలేని పాటగాడు. నరోండా అంటున్నాడు. నరోండా దేశాంతరవాస శిక్ష పడిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగి చేరుకోవాలని ఎంతగా ఆపేక్షిస్తాడో అంతగా మేం కూడా మంచు మేటలతో అతి చల్లని గాలులతో చలికాలం అంతా ప్రవేశించటానికి వీలు కాకుండా ఉన్న గూడు గుహలోకి వెళ్ళాలన్న తీవ్ర వాంఛలోకి లోనయ్యాం. మృదువుగా ప్రకాశవంతంగా ఉన్న కళ్ళతో, వెచ్చటి సువాసనాపూరితమైన ఊపిరితో, సజీవంగా పూర్తిగా మేల్కొన్న హృదయంతో ఉన్న వసంత ఋతువులోని ఒక రాత్రిని మమ్మల్ని గుహగూడులోకి తీసుకొని వెళ్ళటానికి మాస్టర్ ఎన్నుకున్నాడు. మాకు ఆసనాలుగా ఉపయోగపడ్డ 8 నున్నటి రాళ్ళు మాస్టర్ను బెతార్కి తీసుకొని వెళ్ళిన రోజు ఎలా ఉన్నాయో అలానే అర్ధ వృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆ గుహని ఎవ్వరూ సందర్శించలేదని అర్థం అయ్యింది. మామూలుగా మేం కూర్చునే ఆసనాలలో కూర్చొని మాస్టర్ ఏదైనా మాట్లాడుతాడని ఎదురు చూశాం. కానీ అతడు నోరు విప్పలేదు. మాకు స్వాగతం చెప్పడానికా అన్నట్లు మా వైపు చూస్తున్న నిండు చందమామ కూడా మాస్టర్ మాటల కోసం ఉత్సుకతను చూపిస్తున్నట్లుంది. పర్వత జలపాతాలు ఒక శిఖరం నుంచి మరొక శిఖరంపై పడుతూ ఉత్సాహపూరితమైన మధుర స్వరాల సమ్మేళనంతో రాత్రిని నింపుతున్నాయి. అప్పుడప్పుడు గుడ్లగూబ అరుపులు, క్రికెట్లు ఆగి ఆగి పాడుతున్న పాటలు మా శ్రవణేంద్రియాలలోకి చెరబడుతున్నాయి. మాస్టర్ తన తల ఎత్తి సగం మూసి ఉన్న కళ్ళను పూర్తిగా తెరిచి క్రింది విధంగా చివరకు నోరు విప్పాడు. ముందు ఊపిరి బిగబట్టిన నిశ్శబ్దంలో చాలాసేపు ఎదురు చూశాం. మీర్దాద్ అంటున్నాడు. మీర్దాద్, ఈ రాత్రి అద్భుత ప్రశాంతతలో రాత్రి పాటలను మీరు వినాలని మీర్దాద్ అనుకుంటున్నాడు. ఎప్పుడు రాత్రి యొక్క గానాన్ని వినడం నేర్చుకోండి. నిజానికి రాత్రి అన్నది ఓ సాటిలేని గాయకుడు. గతం యొక్క చీకటి బీటల నుంచి, ప్రకాశవంతమైన భవిష్యత్ ఆకాశ హర్మ్యాల నుంచి, స్వర్గపు గోపురాల నుంచి, భూమి ప్రేపుల నుంచి రాత్రి కంఠధ్వని బయటకు వచ్చి విశ్వంలో సుదూరంగా ఉన్న అన్ని మూలలకు వెళుతుంది. శక్తివంతమైన తరంగాల్లో మీ చెవుల చుట్టూ అవి సుళ్ళు తిరుగుతాయి. మీ చెవులలోని తుప్పుని, భారాన్ని వదిలించుకున్నట్లయితే మీరు వాటిని బాగా వినగలరు. హడావిడిగా ఉండే పగలు తన ప్రవాహంలో దేన్ని లేకుండా చేస్తుందో దానిని తొందరలేని రాత్రి తన సహజ మంత్రశక్తితో తిరిగి ప్రసాదిస్తుంది. పగటి ప్రకాశంలో చంద్రుడు, నక్షత్రాలు దాయబడవా? కలగూరగంపలాంటి టక్కులాడి నటనలో పగలు దేనిని మాయం చేస్తుందో దానిని రాత్రి తన లయబద్ధమైన పారవస్యంతో పాడి అన్ని వైపులను నింపుతుంది. మొక్కలు, కలలు కూడా ఎంచక్క రాత్రి యొక్క బృందగానంలో కలుస్తాయి. మారుతూ ఉన్న కాలపు ఊయలలో ఆదమరచి నిదురించే ఆ అద్భుత బిడ్డకి, నిరుపేద దిస్తుల్లో ఉన్న ఆ రాజుకి, సంకెళ్లలోని బంధింపబడి ఉన్న ఆ మెరుపుకి, పొత్తిబట్టల్లో చుట్టబడి ఉన్న ఆ దైవానికి, ఆకాశాన సంభ్రమంగా సంచరించి విశ్వ సంచయాలు పాడే లాలిపాటలకు మీ చెవులను అప్పగించండి. ప్రసవవేదనకి లోనవుతూ, స్తన్యాన్ని ఇస్తూ, పెంచుతూ, పెళ్ళిళ్ళు చేయిస్తూ, శవాలను పూడ్చిపెడుతూ అన్ని విధాలా పరితపిస్తున్న భూమాత గుసగుసలను వినండి. మీరు అరణ్యంలో ఆహారం కోసం తిరుగుతూ, మురుగుతూ, చంపుతూ, చస్తూ, ఉగ్రంతో గుర్రుమనే క్రూర జంతువులు, వాటి మానాన అవి హాయిగా తీరుతెన్నులు వెతుకుతూ సాగిపోయే తీగలు, ఏవో అర్థాల్ని వ్యక్తం చేస్తూ కూనిరాగాలు పాడుతున్న క్రిమికీటకాలు, పచ్చిక భయళ్ల కథలను, సెలయేళ్ల పాటలను, తమ కలల్లో చెట్లు, పొదలు, ప్రతి ప్రాణి, నెమరు వేసుకొనే పక్షుల సమూహాలు, చావుపాత్రలో గుటగుటా త్రాగబడే వణుకుతున్న జీవితం, శిఖరాగ్రం నుంచి, లోయ నుంచి, ఎడారి నుంచి, సంద్రం నుంచి, గాలి నుంచి, భూమి పెళ్లల క్రింద నుంచి, కాలపు ముసుగులో మరుగుపడి ఉన్న దేవుడికి లక్షల సవాళ్లు దొర్లుతున్నాయి.
ప్రపంచంలోని తల్లులందరూ ఎలా ఏడ్చి ఏడ్చి విలపిస్తున్నారో ఆలకించండి. ప్రపంచంలోని తండ్రులందరూ ఎలా ముక్కుతూ మూలుగుతూ ఉంటున్నారో ఆలకించండి. వారి అందరి కొడుకులు కూతుళ్ళు భగవంతుడిని తిడుతూ విధిని శపిస్తూ ఓ తుపాకీ నుంచి మరో తుపాకీ వైపుకి ఎలా పెరగెడుతున్నారో, ఎలా ప్రేమను నటిస్తూ ద్వేషాన్ని కక్కుతూ ఆవేశాన్ని త్రాగుతూ భయాల చెమటలను కారుస్తూ కృత్రిమ నవ్వులను విత్తుతూ కన్నీరును పంటగా పొందుతున్నారో అంతా గమనించండి మీరు. వారి ఎర్రటి రక్తాన్ని రుచి చూడటానికి పొంగి పొరలి వస్తున్న ఆ ప్రళయతాండవాన్ని గమనించండి మీరు. ఆకలితో శుష్కించిన పొట్టలు, బరువుతో వాచిన కనురెప్పలు, ఆశల కళేబరం కోసం తత్తరపడుతూ వెదికేవారి వాడిన చేతివ్రేళ్ళు కకావికలై పగలి కుప్పలు కుప్పలుగా దొంతిపైన దొంతిగా పడేటప్పుడు పేర్చబడిన హృదయాలు, అన్నింటి వేదనను వినండి మీరు. గొప్ప గొప్ప వాహనాలు ఛిద్రమవుతూ ఉండడాన్ని, భయంకరమైన యంత్రాల శబ్దం, అహంకారపు నగరాలు కృంగిపోవడాన్ని, శక్తివంతమైన దుర్గాలు తమ స్వంత చావుగంటను మ్రోగించడాన్ని, అతి పురాతన కాలపు స్మారక చిహ్నాలు బురదగుంటల్లో కూరుకొని పోవడాన్ని అన్నింటినీ జాగ్రత్తగా గమనించండి మీరు. భోగవాంఛల అతిశయాల గంగవెర్రులెత్తుతున్న వారిని, అదే సమయంలో సజ్జనుల అర్హుల ప్రార్థనలను, అమాయకపు పసిపిల్లల పలుకులను, అదే సమయంలో ఆడంబరపు మూర్ఖుల వ్యర్థపు ప్రేలాపనలను, అవివాహిత కన్యల లజ్జారుణిమల లాలిన్యాలను, అదే సమయంలో విలసిల్లి ఉన్న వేశ్యామణుల శృంగారపు చేష్టలను, ధైర్యశాలుల ఆనంద పారవస్యాల్ని, అదే సమయంలో భీరుల మానసిక ఊగిసలాటలను అన్నింటినీ గమనించండి మీరు. ప్రతి జాతి యొక్క, ప్రతి తెగ యొక్క రాత్రి గుడిసె గూడారాలలో మానవుల యుద్ధగీతానికి ప్రతిధ్వనిస్తూ రాత్రి పాడే స్వరాలను శ్రద్ధగా వినండి మీరు. మంత్రగత్తె అయిన రాత్రి విశ్వగోళాల జోలపాటలను, భూమాత యొక్క లక్షల సవాళ్లను, మానవకోటి యుద్ధ గీతాలను అన్నింటినీ కలిపి చెవులకి కూడా అందని ఓ సూక్ష్మాతి సూక్ష్మమైన పాటని అందిస్తోంది. ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత అనంతత్వానికి పుణికిపుచ్చుకొని ఉంటుంది అంటే, ఎంత గంభీర సునాదం కలిగి ఉంటుంది అంటే, ఎంతటి తీయటి స్వరాలతో కూడుకొని ఉంటుంది అంటే, ఆ ఊర్ధ్వలోకపు దేవతల బృందగానం కూడా, వారి సంగీత విభావరి కూడా దీని ముందు వెలవెలాపోతూ అదో రొదలాగా రణగుణ ధ్వనిలాగా వినిపిస్తుంది. వాస్తవానికి నిశీది యొక్క ఈ గానం ఓ విజేత యొక్క విజయగీతం. ఈ నిశీదికి సగం నిద్రలో తూగే పర్వతాలు, ఇసుక గుట్టలతో కూడిన తేలే ఎడారులు, గాఢ సుషుప్తిలో మునిగి ఉన్న సముద్రాలు, అనంతంగా పయనించే నక్షత్రాలు, పురాతన నగరాలలో నివసించిన గతించిన వారు, పవిత్రతత్వం, సర్వసమర్థ సంకల్పం ఇవన్నీ ఓ మానవ విజేతకు జయజయలు పలుకుతూ సుస్వాగతం చెబుతాయి. ఇదంతా విని అర్థం చేసుకునేవారు ఎంతటి అదృష్టవంతులో. ఈ నిశీదిలో ఒంటరిగా ఉంటూ, నిశీదిలో ప్రశాంతంగా గంభీరంగా సర్వవ్యాప్తంగా ఉన్నవారు సంతోషమూర్తులు. ఆ సంతోషతత్వంలో సమగ్రంగా అవగతం చేసుకునేవారు. చీకటి స్థితిలో వారు చేసిన తప్పులు ఆ చీకటిలో కూడా వారిని బాధించవు. తోటివారితో వారు పెట్టించిన కన్నీరును కూడా ఇంక వారి కళ్లకు కన్నీరును కలిగించవు. ఇంక వారి చేతులు దుష్టచేష్టలకు, లేఖితనానికి అర్రులు చాచవు. ఇంక వారి చెవులు వారి స్వంత భోగలాలసల బుసబుసలను వినిపించుకోవు. ఇంక వారి ఆలోచనలు వారి స్వంత ఆలోచనల ద్వారా వెతచెందవు. కాలపు ప్రతి మూల నుంచి ఆగకుండా గుంపులు గుంపులుగా వచ్చి ముట్టడించే అన్ని రకాల చింతలకు వారి హృదయాలు స్థావరాలు కాజాలవు. ఇంక వారి భయాలు వారి మెదడులో గాఢమైన సొరంగాలు త్రవ్వవు. ఇంక వారు ధైర్యంగా రాత్రితో పగలు యొక్క అతీత శక్తులను తెలియజేయి అంటారు. ఇంక వారు పగల్లో రాత్రి యొక్క శక్తుల్ని మరింత తెలియజేయి అని అంటారు. ఆహో, నిశీదితో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే అంతటి సమస్థాయిలో, అంతటి నిశ్చలంగా, అంతటి అనంతంగా ఎవరైతే రాత్రితో ఏకమై ఉంటారో
వారు 100కి 100 పాళ్ళు అదృష్టవంతులు. అలాంటి వారికి మాత్రమే రాత్రి నిశీథి విజేత యొక్క గీతాన్ని పాడుతుంది. పగటి విద్యారోహణను ఎత్తిన తలతో, నమ్మకంతో, ప్రకాశించే కళ్ళతో మీరు ఎదుర్కోగలగాలని వాంఛిస్తే రాత్రి యొక్క మిత్రత్వాన్ని పొందటానికి త్వరపడండి. రాత్రితో స్నేహం చేయండి. భద్రంగా ఉండే మీ రక్తంతో మీ హృదయాలను బాగా కడిగి వాటిని రాత్రి హృదయంలో పెట్టండి. మీ సహజ వాంఛలను రాత్రి ఆధీనం చేయండి. పవిత్ర అవగాహనతో స్వేచ్ఛ పొందాలన్న కోర్కెను తప్ప మిగిలిన కోర్కెలన్నింటినీ రాత్రి పాదాల దగ్గర ఆహుతి చెయ్యండి. అప్పుడు పగటి బాణాలకు మీరు అభేద్యమవుతారు. మనుష్యుల ముందు మీరు నిజమైన విజేతలని రాత్రి సాక్ష్యం ఇస్తుంది. ఉద్రిక్త జ్వరకారక రోజులు మిమ్మల్ని అటూ ఇటూ విసిరివేసినా, నక్షత్రాలు లేని కాళరాత్రులు వాటి అంధకారంలో మిమ్మల్ని చుట్టివేసినా, ప్రపంచపు అడ్డదారులలో మీరు విసిరివేయబడిన దారి చూపే అడుగుజాడలు, గుర్తులు ఏమీ లేకున్నా ఏ మనిషికి ఏ పరిస్థితికి భయపడరు మీరు. పగళ్ళు రాత్రులు, మనుష్యులు, వస్తువులు అన్నీ ఏదో ఒక రోజు దయనీయంగా మీ దరికి చేరి వారిని ఆజ్ఞాపించమని వేడుకుంటాయి. ఎందుకంటే రాత్రి యొక్క నమ్మకాన్ని మీరు పొందారు కనుక. రాత్రి నమ్మకాన్ని ఎవరైతే పొందినవారు అవుతారో ఇంక వారు రాబోయే పగలుని శాసించగలరు. రాత్రి హృదయానికి మీ చెవిని అప్పగించండి. ఎందుకంటే అందులోనే ఓ విజేత హృదయం సదా కొట్టుకుంటూ ఉంటుంది. నాకు కన్నీరు ఉంటే ఈ రాత్రి వాటిని మిణుకుమిణుకుమనే ప్రతి నక్షత్రానికి, ప్రతి దుమ్ము నలుసుకు, జలజలపారే ప్రతి వాగుకు, పాడే ప్రతి కేటీడిడ్ పురుగుకి, గుప్పున గాలిలో సువాసనలు వదిలే వైలెట్ పుష్పాలకు, పరుగెత్తే గాలికి, ప్రతి పర్వతానికి, ప్రతి లోయకు, ప్రతి చెట్టుకు, గడ్డిపోచకు, వెల్లివిరిసే ప్రశాంతతకు, ఈ రాత్రి అందానికి, మనుష్యుల కృతజ్ఞతకు, అనాగరిక అజ్ఞానానికి అన్నింటికీ క్షమాపూర్వకంగా నా కన్నీటిని కురిపిస్తాను, నివేదించుకుంటాను. అతి పాపిష్టిదైన డబ్బు యొక్క నిర్బంధ సేవలో మునిగి ఉన్న మనుష్యులు వారి ప్రభువు సేవలో నిమగ్నులై అతడి మాటని తప్ప వేరే మాటను లెక్క చేయరు. మానవుల ప్రభువు యొక్క ఈ వ్యాపారం అతి భయంకరమైనది. వారి ప్రపంచాన్ని జంతువులను చంపే వధశాలలా మార్చడమే ఆ వ్యాపారం యొక్క లక్షణం. అందులో చంపేవారు వారే, చంపబడేవారు వారే. ఎక్కువ మందిని చంపితే చంపబడిన వారందరి ఆస్తిపాస్తులకు, భూమి ఇచ్చిన కానుకలకి, ఆకాశం చూపించిన దాతృత్వానికి హక్కుదారులం అవుతామన్న నమ్మకంతో రక్తంతో కైపెక్కి మనుష్యులను మనుషులు చంపుతారు. దురదృష్టకరమైన వంచితులు. తోడేలు మరొక తోడేలుని చీల్చి చంపి గొర్రెగా ఎప్పుడయ్యింది? తోటి సర్పాలను నాశనం చేసి మృంగే సర్పం ఎప్పుడు పావురం అయ్యింది? ఒక మనిషి ఇతర మనుష్యులను చంపి వారి దుఃఖాలకు, విచారాలకు కాకుండా వారి సంతోషాలకు మాత్రమే ఎప్పుడు వారసుడయ్యాడు? ఒక చెవి మిగిలిన చెవులను మూసివేసి జీవితంలోని సర్వసామరస్యతకి ఎప్పుడు శృతిబద్ధం అవుతుంది? మిగిలిన కళ్ళనన్నింటినీ పెరికివేసి ఏ కన్ను అయినా అందం యొక్క కాంతులను గ్రహించగలిగేదిగా అవగలదా? ఏ ఒక్కరో లేదా ఏ కొందరో మనుష్యులు రొట్టె, ద్రాక్షసార లేదా శాంతి వెలుగులు 1 గంటలో ఇచ్చే ఆశీస్సులను సమగ్రంగా వినియోగించుకోగలరా? భూమి తాను ఎంతమందికి ఆహారం ఇవ్వగలదో, ఎంతమందిని పోషించగలదో అంతకు మించి ఎక్కువ మందికి జన్మనివ్వగలదు. ఆకాశాలు తమ బిడ్డల ఆహారం కోసం ఎవ్వరినీ అర్థించవు, దొంగలించవు. నిన్ను నువ్వు తృప్తిపరచుకోవాలి అంటే మనుష్యులను చంపి వారి సొత్తుకి వారసుడివికా అని మనుష్యులకు చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు. మనుష్యుల ప్రేమ, భూమి నుంచి లభించే పాలు, తేనెలు, దేవతల అనురాగాలు మొదలైన వాటితో అభివృద్ధి చెందలేని వారు మనుష్యుల కన్నీరు, రక్తం, భరించలేని బాధలతో ఎలా అభివృద్ధి చెందగలరు? ప్రతి దేశము తన దేశం కోసమే అని మనుష్యులకు చెప్పేవారు పచ్చి అబద్ధాలు ఆడేవారు. ఓ సెంటీపీడ్ అంటే రోకలిబండ.
దాని యొక్క ఒక్కొక్క కాలు ఒక్కొక్క విధంగా తనకు నచ్చినట్లుగా కదిలితే ఆ సెంటీపీడ్ ఎప్పటికైనా ఒక్క అంగుళమైనా కదలగలదా? మిగిలిన వాటిని తన కాళ్లుగా చేయగలదా? వివిధ దేశాలన్నీ మానవజాతి యొక్క ఒకే బ్రహ్మాండమైన సెంటీపీడ్ యొక్క అనేకానేక కాళ్ళు కావా? పరిపాలించడం గౌరవం, పరిపాలింపబడడం అగౌరవం అని చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు. గాడిదను తోలేవాడు దాని తోక మీద ఆధారపడి ఉండడా? జైలు అధికారి ఖైదీలకు బద్ధుడై ఉండడా? గాడిద తోలేవాడిని నడిపిస్తుంది, ఖైదీ జైలు అధికారిని ఖైదు చేస్తాడు. వేగం ఉన్నవారిదే పరుగు పందెం, బలవంతుడిదే న్యాయం అని చెప్పేవారు అబద్ధాలు చెప్పేవారు. జీవితం కండలు పెంచిన వారి పరుగు పందెం కాదు. అన్ని అవయవాలు ఉన్నవాడి కంటే కుంటివాళ్లే, వికలాంగులే లక్ష్యాన్ని ముందుకు చేరుకుంటారు. జోరీగా కొన్ని సమయాల్లో ఓ ఖడ్గమల్లుడిని ఓడిస్తుంది. తప్పుని తప్పుతో తప్ప ఒప్పుతో సరిచేయం అని చెప్పేవారు అసత్యం చెప్పేవారు. తప్పు మీద తప్పు అన్నది ఎప్పటికీ ఒప్పు కాజాలదు. తప్పుని ఒంటరిగా వదలండి, దానిని అదే తుడుపుకుంటుంది. వారి ప్రభువు వేదాంతంలో మోసపోయే మూర్ఖులు మనుష్యులు. డబ్బును దాని సహచరులను మూఢంగా నమ్ముతూ వారి విపరీతమైన చాపల్యాలన్నింటినీ అవి తీరుస్తాయని భ్రమిస్తారు. విముక్తి గురించి పాడి విముక్తి గురించి బోధించే రాత్రిని, దేవుడిని కూడా వారు నమ్మరు, లెక్క చేయరు. అంతేకాకుండా వారు మిమ్మల్ని పిచ్చివాళ్లుగానో లేదా మోసగాళ్లగానో ముద్ర వేస్తారు. మనుష్యుల కృతజ్ఞత గురించి, వారి నొప్పించే ఎగతాళి గురించి బాధపడవద్దు. వారి నుంచి వారిని, త్వరలో వారు ఎదుర్కోబోతున్న అగ్ని రక్త ప్రళయాల నుంచి ప్రేమతో, తరగని ఓర్పుతో కష్టపడి విడుదల చేయండి. మనుష్యులను మనుషులు నరుక్కోవడం అన్నది ఇంకా జరగకూడదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనాది నుంచి తమను అందరూ నిశితంగా చూడాలని, సమగ్రంగా వినాలని, చక్కగా అర్థం చేసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. భూమాత తన యొక్క మౌలిక సత్యాలను అందరూ అంచనా వేయగలగాలని కాంక్షిస్తోంది. బ్రహ్మాండమైన విశ్వం తన విశాల వీధులలో అందరూ ప్రయాణాలు చేయగలగాలని కోరుకుంటోంది. కాలం అన్నది తన ముడులు అన్నీ విప్పేవారి కోసం తహతహలాడుతోంది. విశ్వం యొక్క సుమధుర పరిమళం, తన సువాసనలు అందరి చేత ఆస్వాదించబడాలని ఉవ్విళ్ళూరుతోంది. దుఃఖం అన్నది తన చీకటి సందులు గొంతులన్నీ నాశనం చేయబడాలని వాంఛిస్తోంది. చావు అనబడే చీకటి గుహ ఇక తనను నేలమట్టం చేసేవారి కోసం తీరుతెన్నులు చూస్తోంది. అవగాహన అన్నది తనను అందరూ రుచి చూడాలని వేగిరపడుతోంది. మనిషి అంటే ముసుగులో ఉన్న దేవుడు ఇక ఆ ముసుగులో నుంచి శాశ్వతంగా బయటపడటానికి తత్పరుడై ఉన్నాడు. మనిషి మనిషిని కొల్లగొట్టడం ఇంకా ఆపాలి. ఉమ్మడి పని కోసం అన్ని వర్గాల వారు ఇంకా ఏకం కావాలి. ఈ పని చాలా పెద్దది, కానీ ఇందులో జయం అతి తీయగా ఉంటుంది. దానితో పోలిస్తే మిగిలినదంతా అతి అల్పమైనది, అతి శూన్యమైనది. ఇదే సమయం, కానీ కొంతమందే వింటారు. మిగిలిన వారు మరొక పిలుపు కోసం, మరొక ఉదయం కోసం ఎదురు చూడాలి. ఇక్కడితో 36వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక 37వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 37వ అధ్యాయము పేరు మాతృబీజం. ఈ రాత్రి నిశ్శబ్దంలో మీరు మాతృబీజం అన్నదాని గురించి మననం చేయండి. సువిశాల చరాచర విశ్వం, దానిలో ఉన్నదంతా బీజ పదార్థమే. దాని చుట్టూ ఉండే పెంకే కాలం, అదే మాతృబీజం. భూమిని చుట్టి ఉన్న గాలిలా గ్రుడ్డుని చుట్టుకొని పరిణామక్రమంలో వికసించిన దేవుడు మహాదైవం. శరీరధారణ చేయని అనంతమైన గొప్పదైన జీవం. ఈ గ్రుడ్డు లోపల ఇరుక్కొని సూక్ష్మ దైవ పదార్థం అనే దేహాన్ని ధరించి అనంతమైన గొప్పదైన జీవ పదార్థం. మానవ కొలతలతో కొలవబడినప్పటికీ తల్లి గ్రుడ్డుకి హద్దులు అనేవి ఉన్నాయి. అది తాను స్వయంగా అనంతం కాకపోయినా అనంతం అన్ని వైపులా హద్దుగా గలది.
విశ్వంలో ఉన్న అన్ని జీవులు అదేవిధంగా సూక్ష్మంగా ఉన్న దేవుడిని చుట్టుముట్టి ఉన్న కాల స్థల అవిచ్ఛిన్నత ఉన్న బీజాలే. అయితే వివిధ దశలలో ఉంటాయి. మనిషిలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి, జంతువులలో సూక్ష్మంగా ఉన్న దేవుడి కంటే కాల స్థల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. మొక్కల కంటే జంతువులలో ఆ విస్తరణ ఎక్కువ. సృష్టి అవరోహణ క్రమంలో ఉంటుంది అది. విశ్వంలో ఉన్న అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచే కనిపించే గ్రుడ్లు, కనిపించని గ్రుడ్లు తల్లి గ్రుడ్డులో క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. విస్తరణలో పెద్దది అయినది తనకన్నా చిన్నదానిని, అది దానికంటే చిన్నదానిని మధ్య మధ్య ఖాళీలతో చుట్టి ఉంటుంది. అతి చిన్న గ్రుడ్డు అయిన మూలజీవం అత్యల్పమైన కాలస్థలాలలో చుట్టబడి ఉంటుంది. మానవ సంఖ్యని ధిక్కరిస్తూ ఒక గ్రుడ్డులో మరొక గ్రుడ్డు, భగవంతుడు ఫలప్రదం చేసిన గ్రుడ్లు, అదే విశ్వం. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటాను. పరిపూర్ణ అవగాహనకు దారితీసే నిచ్చెనలో మాటలు ఎప్పుడైనా నిరుపయోగమైన స్థిరమైన మెట్లుగా చేయబడి ఉంటే, నేను కూడా నా మాటలను నిరుపయోగమైన స్థిరమైన మెట్లుగా చేయటానికి ప్రయత్నించేవాడిని. మీరు చేరాలి అని మీర్దాద్ అనుకుంటున్న ఎత్తులు, లోతులు, వెడల్పులు మీరు చేరాలనుకుంటే మీ మనస్సుల కన్నా ఎక్కువైన దానితో, మాటలను మించిన దానితో కలిసి ఉండండి. మహా అయితే మాటలు అన్నవి కొన్ని అసత్య పరిధులను మాత్రం చూపించ ప్రయత్నించే మెరుపులు. సత్యాలను చేరుకోవటానికి అవి మార్గాలు ఎంతమాత్రం కావు. వాటికన్నా చాలా చాలా తక్కువ అయినవి. నేను మూల మాతృసృష్టి బీజం గురించి, దాని సంతతి గురించి, సూక్ష్మ స్థూల దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాటలపై ఆధారపడకండి. మెరుపుని అనుసరించండి, అర్థాన్ని గ్రహించండి. తడబడే మీ అవగాహనకి నా మాటలు శక్తివంతమైన రెక్కల్లా పనిచేస్తాయి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. అది బీజ సిద్ధాంతంపై నిర్మించబడినట్లు మీకు అనిపించడం లేదు? ఆ బీజంలో సృష్టి కీలకాన్ని మీరు కనుక్కొంటారు. మీ తల, మీ హృదయం, మీ కన్ను ఒక గ్రుడ్డు బీజం. ప్రతి పండు, దానిలో ఉండే ప్రతి విత్తనము ఒకానొక గ్రుడ్డే. అది ఒక నీటి బిందువు. ప్రతి జీవిలోని తేజస్సు విత్తనం. ఆకాశంలో తమ రహస్యదారులలో తిరిగే లెక్కకు మించిన గోళాలు, ఇవన్నీ జీవిత సారాన్ని తమలో ఇముడ్చుకున్న గ్రుడ్లు కాదా? విభిన్న దశలలో విస్తరిస్తున్న సూక్ష్మ దేవుళ్ళు కాదా? నిర్విరామంగా గ్రుడ్డు పగలగొట్టుకొని బయటకి వచ్చి మళ్ళీ గ్రుడ్డులోకి పోయేవి కాదా జీవం అంతా? ఆగకుండా సాగే ఈ సృష్టి క్రమం అద్భుతం. తల్లి గ్రుడ్డుపై నుంచి కేంద్రంలోకి, కేంద్రం నుంచి గ్రుడ్డుపైకి జీవ ప్రవాహం ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. కాల స్థలాలలో వ్యాకోచించే కేంద్రంలోని సూక్ష్మదేవుడు గ్రుడ్డులోకి జీవన క్రమంలో క్రింద నుంచి పైకి కదులుతాడు. కాల స్థలాలలో క్రింద ఉన్నది చాలా తక్కువగా వ్యాకోచిస్తే పైది ఎక్కువగా వ్యాకోచించి ఉంటుంది. ఒక గ్రుడ్డు కణంలో నుంచి మరొక గ్రుడ్డు కణంలోకి మారటానికి కావలసిన కాలం కొన్నిటికి క్షణం, మరికొన్నిటికి కొన్ని యుగాలు పడుతుంది. తల్లి గ్రుడ్డు పెంకు పగిలి సూక్ష్మదేవుడిగా, స్థూల దేవుడిగా బయటకు వచ్చే వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనుష్యులు చెప్పే ఎదుగుదల, అభివృద్ధి కాకుండా ఈ విధంగా జీవితం వికసించి, పెరిగి, అభివృద్ధి చెందుతుంది. మనుష్యులకు పెరుగుదల అంటే శరీరాన్ని పెంచుకోవడం, అభివృద్ధి అంటే ముందుకు పోవడం. కానీ కాల స్థలాలలో ఎదుగుదల అంటే అన్ని విధాలా వ్యాకోచించడం. అభివృద్ధి అంటే వెనక్కి, ముందుకి, క్రిందికి, పైకి అన్ని దిక్కులలో ఒకే రకంగా కదలికను పెంచడం. అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడమే. అంతిమ అభివృద్ధి అంటే కాలాన్ని అధిగమించి స్థూల దేవుడిలో కలిసిపోయి కాల స్థల బంధనాల నుంచి దేవుడి స్వేచ్ఛలోకి చేరుకోవడమే. స్వేచ్ఛ అనబడే యోగ్యత దాని ఒక్కదానికే ఉంటుంది. అది సాధించడమే మనిషికి అమర్చబడిన విధి.
ఈ మాటల గురించి బాగా ఆలోచించండి. వాటిని మీరు ఆసక్తితో స్వీకరిస్తే తప్ప మిమ్మల్ని మీకోసం, మిగిలిన వారిని విడుదల చేయటానికి మీరు చేసే ప్రయత్నాలు మీ సంకెళ్లకు ఇంకా కొక్కేలను సమకూరుస్తాయి. మీరు అర్థం చేసుకుంటే మిగిలిన వారు అర్థం చేసుకోవటానికి మీరు సహాయపడతారని మీర్దాద్ అనుకుంటున్నాడు. మీరు స్వయంగా స్వేచ్ఛ పొంది జయించాలని, స్వేచ్ఛ పొందాలని అనుకునే వారిని మీరు స్వేచ్ఛ వైపు నడిపించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మనుష్యులకు సంబంధించినంత వరకు ఇంకా విపులీకరిస్తాను. మనుష్యులు, మనిషి కన్నా క్రింద ఉన్న అన్ని వర్గాల జీవులు మాతృబీజ సమూహంలో కప్పబడి ఉన్నారు. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని రకాల గ్రుడ్లు, ఎక్కువ పరిణితి చెందినవి, తక్కువ పరిణితి చెందిన వాటిని చుట్టి ఉన్నాయి. పురుగులు, చేపలు, స్తన జంతువులు వీటన్నింటిలో తక్కువ పరిణితి చెందిన వాటిని చుట్టుకొని ఎక్కువ పరిణితి చెందినవి ఉంటాయి. సాధారణ గ్రుడ్డులోని తెల్ల, పచ్చని సొనలు గర్భస్థ పిండానికి ఎలా ఆహారం అవుతాయో అలానే గ్రుడ్డులో కప్పబడిన అన్ని గ్రుడ్లు సూక్ష్మదేవుడికి ఆహారం అయి సూక్ష్మదేవుడి విస్తృతికి కారణభూతం అవుతాయి. క్రమ పద్ధతిలో ఉన్న ప్రతి బీజకణంలో, గ్రుడ్లలో సూక్ష్మదేవుడు కాల, స్థల, ఆహారంలో మార్పుని సదా గమనిస్తుంటాడు. ముందు దానికన్నా తరువాత బీజగ్రుడ్డులో ఉన్న ఆహారంలో కొద్దిగా తేడా ఉంటుంది. కాల, స్థల, వ్యాకోచంలో తేడా అందుకే. వాయుస్థితిలో ఆకారం లేకుండా విస్తరించి, ద్రవస్థితిలో సూక్ష్మదేవుడు చిక్కబడి రూపం ఏర్పరచుకునే స్థితికి వస్తాడు. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిలో ప్రత్యేకంగా ఉండే జీవం లేకున్నా అతడికి ఖనిజ రూప స్థితిలో ఒక స్థిరమైన రూపం, శాశ్వతత్వం, స్థిరత్వం వస్తుంది. కూరగాయ స్థితిలో ఒక రూపం తీసుకుంటాడు. అతడికి పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహించగలిగిన సామర్థ్యం ఉంటాయి. జంతు స్థితిలో అతడికి స్పర్శతో తెలుసుకోవడం, కదలడం, సంతానోత్పత్తి చేయడమే కాకుండా జ్ఞాపకశక్తి, ఆలోచనలకు సంబంధించిన మూల సూత్రాలు కూడా తెలిసి ఉంటాయి. అయితే మనిషి మటుకు వీటన్నింటితో పాటు వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యం, తనని గురించి చెప్పుకునే శక్తి, సృష్టి చేయడం వంటివి ప్రత్యేకంగా సంతరించుకుంటాడు. దేవుడి సృష్టితో మానవుడి సృష్టిని పోలిస్తే మహిమాన్వితమైన అద్భుతమైన దేవాలయాన్ని లేదా గొప్ప వాస్తుశిల్పి నిర్మించిన భవనాన్ని లేదా చిన్నపిల్లలు పేకముక్కలతో కట్టిన ఇంటితో పోల్చినట్లుంటుంది. ఏమైనా అది సృష్టే. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన బీజం అవుతాడు. తక్కువ పరిణితి చెందిన వాటినే కాకుండా జంతువులకు, కూరగాయలకు, తక్కువ స్థితిలోని వాటికి సంబంధించిన బీజ కణాల నుంచి కేంద్రం వరకు ఎక్కువ పరిణితి చెందినవి చుట్టుకొని ఉంటాయి. బాగా పరిణితి చెందినవాడు, విజేత, మానవుల వారి క్రింది వర్గం వారి బీజ కణాలను చుట్టుకొని ఉంటాడు. మనిషిని చుట్టుకొని ఏ బీజకణం గ్రుడ్డు ప్రమాణమైన అతడి ద్విసూత్రాలైన కాల, స్థల, వైశాల్యాలను బట్టే కొలవబడుతుంది. ఒక వ్యక్తి యొక్క కాల చైతన్యం చాలా స్వల్పం. పసితనం నుంచి ఈ ఘడియ వరకే అతడి స్థల అవధి. కన్ను చూడగలిగినంత దూరమే కొందరి అవధి. పురాతనమైన గతాన్ని, దూరంలో ఉన్న భవిష్యత్తుని అతడి కన్ను ఇంకా చూడని, చూసిరాని ఎన్నో మైళ్ళ దూరాన్ని చుట్టుముడుతుంది. అందరికీ సమకూర్చబడే ఆహారం ఒక్కటే, కానీ వారు తినే సామర్థ్యం, అరిగించుకునే సామర్థ్యం మాత్రం ఒకటి కాదు. ఒకే కాలంలో, ఒకే స్థలంలో, ఒకే బీజకణాన్ని, గ్రుడ్డుని పగలగొట్టుకొని వారు రాలేదు. అందుకే కాల, స్థల, వ్యాకవచంలో ఇంతటి వ్యత్యాసం. ఏ ఇద్దరు ఒకే రకంగా కనిపించరు. మనుష్యులందరి ముందు సమృద్ధిగా, పుష్కలంగా పరిచిన భోజనాల బల్ల నుంచి ఒకడు బంగారం అందాన్ని, నైర్మల్యాన్ని ఆరగిస్తాడు, తృప్తి చెందుతాడు. మరొకడు ఒక దుప్పిని చూసినప్పుడు దానిని చంపి తినాలన్న ప్రేరణకి గురవుతాడు. ఒక దుప్పిని చూసిన కవి, వేటగాడు ఎప్పుడూ కలగనని కాలానికి, స్థలానికి,
ఊహల రెక్కలపై వెళతారు. శమాదంతో అదే ఆర్కులో ఉంటున్న మైకేయన్ అంతిమ స్వేచ్ఛ గురించి, కాల స్థల అవధుల నుంచి విముక్తి కలిగించే శిఖరం గురించి కలలు కంటుంటే, శమాదం బలంగా పొడవుగా ఉన్న కాల స్థితులనే మోకులతో జోక్యం కలిగించుకుంటూ తూలుతూ నడుస్తున్నాడు. మైకేయన్, శమాదం ఇద్దరూ చాలా దగ్గరలో ఉన్నా నిజానికి వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది. మైకేయన్ శమాదంని తనలో ఇముడ్చుకున్నాడు, కానీ శమాదం మైకేయన్ని తనలో ఇముడ్చుకోలేడు. కాబట్టి మైకేయన్ శమాదంని అర్థం చేసుకోగలిగాడు, కానీ శమాదం మైకేయన్ని అర్థం చేసుకోలేడు. ఓ విజేత జీవితం ప్రతి మనిషి జీవితాన్ని ప్రతి పక్క నుంచి తాకుతుంది. ఎందుకంటే అతడి జీవితంలో అందరి జీవితాలు ఇమడ్చబడి ఉంటాయి. కానీ ఏ విజేత జీవితాన్ని ఏ ఒక్కరూ ఏ ప్రక్క నుంచి తాకలేరు. నిరాడంబరంగా ఉండే మనిషికి విజేత నిరాడంబరంగా కనిపిస్తాడు. బాగా పరిణితి చెందిన వాడికి ఓ విజేత పరిణితి చెందినవాడిగా కనిపిస్తాడు. వేరొక విజేత మాత్రమే అర్థం చేసుకోగల కొన్ని కోణాలు అతడిలో ఉంటాయి. అందుకే అతడి ఒంటరితనం ప్రపంచంలోనే ఉన్నా తానే అందులోని వాడిగా అనుకోలేకపోవడం. సూక్ష్మదేవుడు బంధించబడడు. కాల స్థల బంధనం నుంచి విముక్తి కోసం మనిషి వివేకంతో ప్రయత్నిస్తాడు. క్రింది వర్గాల జీవులలో దానిని అంతర్బుద్ధిని కౌశల్యం అంటారు. మామూలు మనుష్యులు దానిని తర్కం అంటారు. ఉన్నత స్థితిలో ఉన్న మనుష్యులు దానిని ముందుగా సూచించే అంతరాత్మ అంటారు. ఇవి అన్నీ కలిసినది, అంతకు మించినది అది. దానిని మీర్దాద్ పవిత్ర అవగాహన అంటాడు. కాలపు పెంకుని పగలగొట్టి స్థలహద్దులు దాటిన మనిషి మొదటి కొడుకు, దేవుడి పుత్రుడు అని న్యాయంగా పిలువబడ్డాడు. అతడి దైవత్వం పట్ల అతడి అవగాహనని పవిత్ర ఆత్మ అన్నారు. మీరు కూడా దేవుడి పుత్రులే. మీలో కూడా పవిత్ర ఆత్మ తన పని చేసుకుంటూ ఉంది. అతడితో కలిసి పని చెయ్యండి. అతడికి విరుద్ధంగా ఎప్పుడూ చేయవద్దు. కాలపు పెంకుని పగలగొట్టి స్థలం హద్దులు దాటే వరకు నేను దేవుడిని అని చెప్పకండి. దేవుడిని నేను అని చెప్పండి. లేకపోతే గర్వం, పనికిమాలిన ఆలోచనలు మీ హృదయాలను కలుషితం చేస్తాయి. పరిశుద్ధ ఆత్మ పనికి విరుద్ధంగా చేస్తూ చాలామంది వారి అంతిమ విముక్తిని వాయిదా వేసుకుంటున్నారు. కాలాన్ని జయించాలి అంటే కాలాన్ని కాలంతో ఎదిరించాలి. స్థలాన్ని జయించాలి అంటే స్థలాన్ని స్థలం తినేలా చేయాలి. ఏ ఒక్కదానికి అతిథేయుడిగా ఉన్నా రెండింటికి బందీలుగా అవడమే. మంచి చెడుల వికృత చేష్టలకు జామీనుగా ఉండటమే అవుతుంది. తమ విధిని తెలుసుకొని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఒక్క అడుగు కూడా వృధాగా వేయరు. ఆ విధంగా ఓ చిన్ని జీవిత కాలంలోనే యుగయుగాల చరిత్రలను మననం చేయవచ్చు. అద్భుతమైన సువిశాల చరాచర విశ్వంలో లోకాలను చుట్టి రావచ్చు. తరువాత మళ్ళీ చిన్ని బీజకణంలోకి వెళ్ళటానికి ఇక చావు కోసం ఎదురుచూడరు. అనేక గ్రుడ్ల పెంకులను ఒకేసారి పగలగొట్టటానికి ఒక్క జీవితమే సాయం చేయగలదని వారు నమ్ముతారు. అయితే కాల స్థలాలకు మీ మీద అధికారం లేకుండా ఉండటానికి మీరు అన్నింటి మీద యాజమాన్యం, అధికారం వదులుకోవాలి. ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువగా వాటి ఆధీనంలో ఉంటారు. ఎంత తక్కువ కలిగి ఉంటే అంత తక్కువ వాటి ఆధీనంలో ఉంటారు. మీ నమ్మకం, మీ ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం మీ తపన తప్ప మిగిలిన అన్నింటినీ వదులుకోండి. ఇక్కడితో 37వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఎపిసోడే ఆఖరి ఎపిసోడ్ అండి. ఆ ఆఖరి ఎపిసోడ్లో చివరగా మీర్దాద్ గారు మనకు ఏం బోధించారో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.